హాయ్ అండి. 2 రోజులు మట్టి ఇంట్లో నుంచి బయటకు రావడానికే లేదండి. వర్షం కురిసినట్టే ఉంది కండి. కొంచెం చినుకులు తగ్గినాయని అలా డాబా పైకి ఎక్కానండి. చూడండి పిచ్చుకలు కొంగలు ఎలాగా సౌండ్ చేస్తున్నాయి చూడండి. వింటాకే భలే ఉందండి. సాయంత్రం మాటలు అయితే భలే ఉంటుందండి మా డాబా ఎక్కితే. అంటే చుట్టూరు చెట్లు పొలాలకండి, పొలాల దగ్గరికి అండి. చూస్తా భలే ఉంటుంది చూడండి అలా సౌండ్ చేస్తాయి. చూడండి వర్షాలు కురవడం వల్ల చూడండి పంట చేలు ఎంత బాగున్నాయో. ఒక పక్క నుంచి తొప్పర పడతానే ఉందండి చూడండి. ఆ వర్షం కురవడం వల్ల చేలు చూడండి ఎంత పచ్చగా భలే ఉన్నాయండి. చూస్తా భలే ఉంది కండి. మా ఇంటి దగ్గరలో అయితే టాపి పని చేసేస్తున్నారండి. అలాగే చేసేస్తున్నారు వర్షాన్ని. ఆ స్తంభాలయ్యే పోస్తున్నట్టున్నారండి. వర్షాన్ని పని చేస్తున్నారు వాళ్ళు. నేను పొలాల దగ్గరికి వెళ్ళి అవంతా చూపిస్తాను ఆగండి మీకు. అదిగో చూడండి, అదిగోండి ఆ కర్రల కట్టిన ఇల్లే మాదండి. నేను పొలాల దగ్గరికి వచ్చాను చూడండి. చూస్తా భలే ఉందండి. చూడండి ఎంత పచ్చగా భలే ఉందండి. మొన్నటిదాకా వర్షాలు లేక చేలన్నీ ఎండిపోయినాయండి. ఇప్పుడు చూస్తా చూడండి ఎంత పచ్చగా ఉందో. రైతులు కూడా చాలా సంతోషిస్తారండి. అలా పచ్చగా ఉన్నంతసేపు రైతుల మొహాల్లో సంతోషమేగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నేను అలా గొట్టంట నడుచుకుంటూ వెళ్తానండి. భలే పచ్చగా చినుకులు పక్క నుంచి చినుకులు పడతానని గొడిగేసుకుంటూ అలా చల్లగా ఉందని అలా వెళ్ళానండి. చూడండి ఎంత బాగుందో. ఆ చేలు అవి చూస్తుంటే పచ్చ పచ్చగా అలా చూస్తుంటే ఎంత బాగుందండి. చూడండి ఎంత అలా ఉందో. మొన్నటిదాకా అయితే వర్షాలు లేక అలా ఎండిపోయినాయండి. మాకు ఇంకా చాలా అదృష్టం అండి. విజయవాడలో తెలంగాణలో అయితే వర్షాల వల్ల కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి. కానీ మా విలేజ్లో మమ్మల్ని దేవుడు ఎంత కాపాడినట్టేనండి. వర్షాల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభం వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళులే కొట్టుకుపోతున్నాయండి. మొన్నటిదాకా వర్షాలకి మళ్ళల్లో నీళ్ళు లేక అలా ఎండిపోయి ఉన్నాయండి. ఇప్పుడు చూడండి మళ్ళల్లో నీళ్ళు గట్టా చేరి ఎంత అలా ఉందో. ఇప్పుడు పచ్చగా వచ్చిందండి. మొన్నటిదాకా ఎర్రగా ఉండేది సేనంతా. ఇప్పుడు పచ్చగా ఉంది చూడండి. అలా కనిపించినంత లెక్క వరిసేలేనండి. చూడండి ఇప్పుడు మళ్ళల్లో ఎలా నీళ్లు చేరున్నాయండి. మొన్నటిదాకా బేట్లు ఇచ్చేసి నీళ్ళు గట్ట లేక ఎండిపోయి ఉందండి. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగున్నాయో నీళ్ళు చేరి. మాకు పొలాల దగ్గరగా అండి. చూస్తాకి భలేగా ఉంటుందండి మాకు. అప్పుడప్పుడు అలా గొట్లంటా తిరుగుతూ ఉంటామండి మా పిల్లలు మేము. అలా పొలాల గొట్టంటా నడుచుకుంటూ వెళ్తే ఆ గాలికి చక్కగా హ్యాపీగా ఉంటుందండి. ఆ సేలు అలాగా పచ్చగా అలా నిండుగా కనిపిస్తుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సేలు అలా పచ్చగా కనిపించేదానికి. చూడండి మా విలేజ్ ఎలా కనిపిస్తుందో. చూడండి ఎంత బాగుందో మా విలేజ్. చూస్తా బాగుంది కండి మా విలేజ్. ఎటు చూసినా పచ్చదనమేనండి మాకు. ఎటు చూసినా పచ్చగా భలేగా ఉంటుందండి. అలా అవన్నీ ఇళ్ళులేనండి, మా ఇల్లులేనండి.
తాడి చెట్టు చూడండి ఎలా ఉందో. తాటి ముంజులు పడతాయేమో అనుకున్నాండి తాటికాయలు. ఆ తాటికాయలు పచ్చిగానే ఉన్నాయండి ఇంకా. చూడండి ఇంకా పచ్చిగానే కనిపిస్తున్నాయి ఆ తాటికాయలు.